హాయ్ ప్రజలారా, అందరు నమస్కారం. అయితే ఈరోజు ఒక అంశం తుంగతుర్తి కాన్స్టెన్సీలో ఒక అంశము లేవనెత్తింది. అదేంటంటే కోమటిరెడ్డి మందుల శామిల్ అక్కడ ఉన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామిల్ వీళ్ళిద్దరు ఒకరు అంటే ఒకరికి పడట్లేదు. ఎందుకోసం పడట్లేదు అంటే అయితే చాలా మటుకు చూసుకున్నట్టయితే ఇదే మనము ఈ మాట అంటున్నసి అందరు క్షమించండి. ఎందుకోసం అంటే ఇక్కడ రెండు వర్గాలకు వరకు చేరిపోయింది. ఎట్లా చేరిపోయింది అంటే ఒక ఎస్సీ ఒక రెడ్డిలు అన్నట్లు చేరిపోయింది. ఎందుకోసం అంటే ప్రజలారా ఒక మాట నేను చెప్తా. అయితే ఒక ఎస్సీ నియోజకవర్గంలో నీ పెత్తనం ఏంటి అనేసి ఎమ్మెల్యే శామిల్ అన్నారు, తుంగతుర్తి ఎమ్మెల్యే శామిల్ అన్నారు. మరి అదే అక్కడ వాస్తవంగా ఒక ప్రోటోకాల్ ప్రకారంగా అక్కడ ఉన్న కాన్సెన్స్ ఎమ్మెల్యేకు చెప్పి ఆహ్వానించి ఇక్కడ నేను వెళ్తున్నాను, అభివృద్ధి కొరకు నేను వస్తున్నాను, అభివృద్ధి వైపు అడుగులేతాము అనేసి నేను వస్తున్నాను అనేసి చెప్పి రావాల్సింది పోయి అదేదో అలజడి లేపాలి, గవర్నమెంట్లో ఏదో విధంగా ఇబ్బంది చేయాలి అనేసి మరి కోమటిరెడ్డి బ్రదర్స్ అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు. మరి ఎమ్మెల్యే శామిల్ ఆయన ఎస్సీ నియోజకవర్గం ఒక మాదిగ బిడ్డే కాబట్టి ఆయనను చిన్న చూపు చూస్తూ అక్కడికి చెప్పకుండా ఉండడం అంటే చిన్న చూపు చూసినట్టే. ఎందుకోసం అంటే ప్రజలారా మరి ఆయన పైన ఆరోపణలు ఎట్లా చేస్తున్నా అంటే ఒక ఎస్సీ బిడ్డలతోటి ఎస్సీలతోటే మాట్లాడుతున్నారు. ఆయన ఏదో మరి ఈయన ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఏదో పేద వైప్ చేస్తుంది వాళ్ళ కోసము రెడ్డిలతోటి రెడ్డిలను పొగిడిస్తున్నారు. అయితే మందుల శామిల్ నా ప్రోత్సాహంతో నువ్వు నా ప్రోత్సాహంతో మందుల శామిల్ గెలిచాడు అనేసి మాట్లాడుతున్నారు. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ మాట్లాడుతున్నారు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ అదే మీ ప్రోత్సాహంతో గెలిస్తే మీరు చెప్పినట్టుగా వినాలని ఎక్కడన్నా ఉన్నదా? అంటే బానిసలు కావాలన్నా? మీ ప్రోత్సాహంతో గెలిస్తే శామిలు బానిస కావాలన్నా? ఆయనను ప్రజలు ఎన్నుకున్నారు. మీ ప్రోత్సాహం ఉండొచ్చు కానీ ఆయనను ప్రజలు ఎన్నుకున్నారు. ఆ ప్రజలు ఎన్నుకున్న నాయకుని మీద వదిలేసి అక్కడ ప్రోటోకాల్ వదిలేసి మీరు ఇష్టం ఉన్నట్టుగా పోయి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం అంటే ఎంతవరకు కరెక్టు? అది ప్రజలరా అందరికి తెలియాలి. ఎందుకోసం అంటే ఒక నియోజకవర్గము ఎస్సీ నియోజకవర్గం చాలా మందికి మా ఇకరాబాద్ నియోజకవర్గం ఉన్నది, ఇక్కడ పక్కనే చేవెళ్ళ నియోజకవర్గం. ఈ ఎస్సీ నియోజకవర్గాలల్లో నిధులు రావు. ఎందుకోసం అంటే వీళ్ళు మరి ఏందో ఏమో కానీ వీళ్ళకి నిధులు రావు, అసలు వీళ్ళకు నిధులయ్యారు. మరి అదే ఒక జనరల్ నియోజకవర్గాలలో అయితే విపరీతం నిధులు వస్తాయి. మొన్న మా ఎమ్మెల్యే గారు అన్నారు, పరి పక్కన కాన్సెన్స్ ఎమ్మెల్యే గారు అన్నారు ఏదో 185 కోట్లు మన కాన్సెన్సీకి వచ్చినాయని అన్నారు. మరి అదే విధంగా మరి ఇక్కడ కాన్సెన్స్కి ఎంత వచ్చినాయో ఇప్పటివరకు కూడా న్యూస్ రాలేదు. మరి చెవెల కాన్సెన్స్కి ఎంత వచ్చినాయని కూడా న్యూస్ రాలేదు. మరి ఇక్కడ ఈ నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు ఎందుకు డెవలప్మెంట్ కావు? మీరు మా పైన చెలాస్తున్న పెత్తనం నుండి ఈ నియోజకవర్గాలు డెవలప్మెంట్ అవుతాయి. ఎంతసేపు వాళ్ళ కడుపు నిండాలి, వాళ్ళ పిల్లలు బాగుపడాలి, వాళ్ళే విదేశీ చదువుకోవాలి అని అనుకుంటారు. కానీ ఒక ఎస్సీని ఒక డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ ఉన్న ఎస్సీ నియోజకవర్గం ఉన్న విద్యార్థులు బాగుపడతారు అనేసి ఎంతసేపు చూడరు. మస్తున్నాయి. అయితే శామిల్ పైన ఏమంటారు అంటే మందుల శామిల్ పైన ఏమంటారు అంటే కబ్జాలు కట్టిర్రు, ఈ కబ్జాలు కోర్రు, ఇట్లాంటివి చాలా వస్తున్నాయి. మరి ఏ ఎమ్మెల్యే సొంతంగా సంపాదించిన ఎమ్మెల్యే ఎవరు? ఈరోజు ఒక ఎమ్మెల్యేకు ₹1,00,000 జీతం వస్తే అదే ఎమ్మెల్యేకు మరి వాళ్ళ ఖర్చులు ఎట్లా వెళ్తున్నాయి? వాడు బస్సులో ఆల్రెడీ ఆ ఎమ్మెల్యేకు సీట్ ఉంటుంది. మరి ఎమ్మెల్యే గెలవంగానే ఫార్చునర్ కార్స్ దిగుతాయి, ఎమ్మెల్యే కొలవంగానే BMW కార్స్ దిగుతాయి.
ఎమ్మెల్యే గెలవంగానే ఇక వాడు విపరీతంగా ఆస్తులు పెరిగిపోతాయి. మరి ఎందుకు వస్తున్నాయి? అవినీతి జరగకుంటే ఎక్కడ వస్తున్నాయి? అవినీతి జరగకుంటే ఇట్లా జరుగుతున్నది కదా. ముమ్మాటికి అవినీతి జరుగుతుంది. ఏదో మందుల శామిలు ఒక్కరిపైనే అవినీతి ఆరోపణలు చేస్తే ఎంతవరకు కరెక్ట్? ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే, కోమటిరెడ్డి గారికి ఒక రోజు నీకు డప్పు కొట్టే రోజు వస్తా అనే మాట కూడా అన్నారు. వాస్తవంగా మాదిగలు అంటే డప్పు అంటే దండోర. అది డప్పు అనేది మాదిగల వృత్తి. డప్పు దండోర వేయాలంటే ఒక మాదిగలకే సాధ్యం. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. అయితే ఇక్కడ ఎస్సీ నియోజకవర్గాలలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేదు. మందుల శామిల్ కానీ, ఒకవేళ ఒక మాట అడుగుతా ప్రజలారా, నేనేమడుగుతున్నా అంటే కొమరెడ్డి గారి బ్రదర్స్ని అడుగుతా. ఇదే మందుల శామిల్ మీ కాన్ఫరెన్స్లో మీ ప్రళయం లేకుండా వస్తే ఎట్లుంటది? ఇక విపరీతమైన ట్రోల్స్ చేస్తారు, ఆయన విపరీతమైన ఇబ్బంది చేస్తారు, ఇక గుద్దుకునుడు అవే జరుగుతాయి. మందుల శామిల్ పైన ఏందేమో కానీ ఆయన ఏమున్నా అని ముక్కుసూటిగా అనే మనిషి ఏది కూడా కడుపులో పెట్టుకోరు. మాదిగలు అంటే విషాన్ని పెట్టుకోరు, విషాన్ని దాచుకోకుండా ఏదైనా మా ఎస్సీ బిడ్డలు ఏదైతుందో ముఖం ముందే మాట్లాడతారు, ముఖం మీద అనేస్తారు. ఏదున్నా కడుపులో పెట్టుకొని వాడిని టార్గెట్ చేస్తూ వాడిని కేసులు కడదాం, వాడిని ఇబ్బంది చేద్దాం, ఇట్లాంటివి ఉండయి. ప్రతి దాంట్లో మా మాదిగలు లేనిది ప్రతి దాంట్లో అసలు ఏ పార్టీ కూడా లేదు, ఏ పార్టీ కూడా విజయం కాలేదు. మాదిగల ప్రోత్సాహం లేకుంటే ఏ పార్టీ కూడా విజయం కాదు. ఇది 100% చెప్తున్నా ప్రజలారా, ఇది 100% చెప్తున్నా. మొన్న దళిత బంధు విషయంలోనే, పోయిన గవర్నమెంట్ దళిత బంధు విషయంలోనే ఎక్కువ అధికంగా జనాభా కాబట్టి ఎక్కువ మాదిగలకే పౌరుషాలు వచ్చి దాంతో కేసీఆర్ గారిని గద్దె దించరు. మరి ఈరోజు మాదిగల బలం ఏంది అనేసి ఆ రోజు ఉన్న గవర్నమెంట్కి తెలిసింది. మరి ఈరోజు మందుల శామిల్ను మీరు విపరీతంగా మాట్లాడుతున్నారంటే ఎట్లానో చూడాలి ప్రజలారా. ఈరోజు ఇంకొక మాట చెప్తాను. ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యున్సీలో ఆయన ఇష్టమున్న వ్యక్తులకే మండల అధ్యక్షులను ఇస్తారు. ఈ అంశం కూడా ముందరికి వచ్చింది. ఏమని ముందరికి వచ్చింది? ఈ అంశం కూడా ముందరికి వచ్చింది. ఆ మండల అధ్యక్షుల అంశం కూడా ముందరికి వచ్చింది. ఏమని? ఆయన ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తారా? బీఆర్ఎస్ వ్యక్తులకు ఇస్తారు. అంటే బీఆర్ఎస్ వ్యక్తి అయినా ఏ వ్యక్తి అయినా ఆయన మంచి పని చేస్తాడు, మంచి వ్యక్తి అని అనుకుంటే బీఆర్ఎస్ వ్యక్తికి అయినా ఇస్తారు. దాంట్లో తప్పు లేదు. ఈరోజు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ రాజకీయాలు ఎట్లా అవుతున్నాయంటే, ఈ పదవులు ఏదైతుందో ఎమ్మెల్యే పదవి అనేది ఎవరికైనా, మంత్రి పదవులు ఎవరికైనా ఇవ్వచ్చు. ఎమ్మెల్యే గెలిచినోడికి ఏ పార్టీ వ్యక్తికైనా మంత్రి పదవులు ఇవ్వచ్చు. గతంలో కేసీఆర్ గారు వేరే పార్టీ అయినా కానీ ఆయనకు మంత్రి పదవులు ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే గారికైనా మంత్రి పదవి ఇవ్వచ్చు. మన దురదృష్టం కాకుంటే ఈరోజు ప్రజాపాలన అంటున్నారు. మరి పాలనలో ఎలా ఉండాలి? ఏ మంత్రికైనా, ఏ వ్యక్తి అయినా అని అపోజిషన్ వ్యక్తికి ఒక్కరికైనా మంత్రి పదవి లేదు. అపోజిషన్ పార్టీ వ్యక్తులకు మంత్రి పదవులు లేవు. ఎందుకోసం అంటే ఇది అట్లా మంత్రి పదవి ఇస్తే కూడా వీళ్ళు అనుకుంటారు, ఏమని అనుకుంటారు? వాళ్ళు ఆ పార్టీలు చేరిన, ఈ పార్టీలు చేరిన అనుకుంటారు. కానీ ఎప్పుడైతే అన్ని పార్టీలను సమానమని తీసుకొని వెళ్తారో ఆ నాయకుడే ప్రజానాయకుడు అవుతాడు. ఈరోజు ప్రజాపాలన లేదు. ఎందుకోసం అంటే ఇవతల పార్టీ మీద ఇబ్బంది చేయడం, కేసులు కట్టడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి దేశంలో. ఈరోజు మందుల శామిల్ని ఇబ్బంది చేయడం. ఆయన ఏ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాకుండొచ్చు, కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి రావచ్చు. కానీ ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీ. నేను ప్రజలారా మరొక వీడియో చేయబోతున్నాను. కాబట్టి మందుల శామిల్ మరొక వీడియో చేయబోతున్నా అంటే, అది అసలు కాంగ్రెస్ వాది ఎవరు, బయటి నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరు కాంగ్రెస్లో, ఈ వీడియో నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. అందరూ కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఒక్కటి ప్రజలారా, మందుల శామిల్ పైన
విపరీతమైన ట్రోల్ చేయకండి నేను చెప్పేది. ఎందుకంటే ఒక ఎస్సీ బిడ్డ, ఒక మాదిగ బిడ్డ, ఆ ఎస్సీ కాన్సెన్స్ని డెవలప్మెంట్ చేయాలని చూడకండి. ఎవరికో ఒక వర్గానికి మన తొత్తులుగా మారొద్దు. ఒక మాట గుర్తుపెడుతున్నా, ఒక వర్గానికి తొత్తుగా మారొద్దు. మనం ఎప్పుడైతే మన వర్గాలకు తొత్తుగా మారకుండా మనం ఎప్పుడైతే బలహీనంగా అవుతామో అప్పుడే మనం మాదిగలం అనేది బాగుపడతాం. మనం మాదిగలం అందరం కూడా బాగుపడతాం. ఎస్సీ ఎస్టీ బిడ్డలు కూడా, బీసీ బిడ్డలు కూడా బాగుపడతాం. ఎప్పుడైతే వాళ్ళకి తొత్తుగా మారుతారో, వాళ్ళు చెప్పినట్టు ఊగుతామో, తల ఊపుతామో, ఇక మారలేదు. ఇక మన జీవితం ఎవరు కూడా మార్చలేడు. ఇది మాత్రం గ్యారంటీ, ఇది మాత్రం గ్యారంటీ. కాబట్టి ప్రజలారా నేను ఒకటే మాట చెప్తున్నా, అందరు కూడా మందుల శామిల్ పైన, ఎమ్మెల్యే గారి పైన వచ్చే ఏవైతే అసంఘిత ఆరోపాలు ఉన్నాయో అవి అన్నీ మాట. వాస్తవంగా మందుల శామిల్ అంటే ప్రతి వీడియో చూసుకోండి, ఆయన అనే మాట ఏది ఉన్నా ముక్కుసూటిగా అంటాడు. కాబట్టి ప్రతి మాట ఆయన అనేది ముక్కుసూటిగా అంటాడు. కాబట్టి ప్రతి మాట ఖచ్చితంగా ఏంది దెబ్బ తగిలినట్టు ఉంటుంది. కానీ ముక్కుసూటిగా అండి కడుపులో ఏం పెట్టుకోకుండా అనే మనిషే ఆ మనిషి అన్నం పెడతాడు. కాబట్టి ప్రజలారా ఒకటి గ్రహించండి. అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తప్పులుగా మాట్లాడుంటే, కొన్ని తెలిసో తెలియక మాట్లాడుంటే క్షమించండి. కాబట్టి ప్రజలారా నేను ఒక్కటే మాట చెప్తున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫేస్బుక్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భీమ్.